ఎవరి యొద్ద మనం కనిపెట్టుకుంటూ ఉన్నాం, ఎవరి ద్వారా మనకు మేలు జరుగునని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ ఉన్నాం, దేని కొరకు కన్నీరు కార్చి ప్రభు పాదాల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాం. ఇహమందు పరమందును ఆశీర్వాదకరంగా బ్రతకాలి అన్నటువంటి ఒకే ఒక సదుద్దేశము, దేవుని సంకల్పం మనలో నెరవేర్చబడాలి. దేవుని రాజ్య సంబంధిగా ఆయన సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతకాలి అన్నటువంటి ఉద్దేశంతో మనకు ఉద్దేశాలు ఉన్నాయి ప్రియులారా. అవి మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే సాధన చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము అక్షయతను నీతిని వెతుకుచూ ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తారట, కిరీటాన్ని ఇస్తాను. ప్రతి శోధనను కూడా మనం చేయించుకుంటూ ఉన్నప్పుడు ఆ శోధనకు నిలిచిన వాడిగా ఉన్నటువంటి వారికి దేవుడు చేసిన వాగ్దానము ఆయన మనకి ఇచ్చేటువంటి జీవ కిరీటము.